నమస్తే, నా పేరు గోగన ఆయుషేషు. జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, మరి జనసేన పార్టీ నాయకులకు, వీర మహిళలకు, జన సైనికులకు అందరికీ వరలక్ష్మి అమ్మవారు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా ప్రత్యేకంగా మన ఒక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆయురారోగ్యాలు చల్లగా ఉండాలి ఆ ఒక అమ్మవారిని కోరుకుంటూ ఉన్నాను. దీనిలో భాగంగానే మరి రాబోయే స్థానిక ఎన్నికలలో దివ్యాంగులకు 5% రాజకీయ రిజర్వేషన్, పంచాయతీ వార్డు నెంబర్ నుంచి రాజకీయ రిజర్వేషన్ అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల్ని, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారిని మరి కోరుకుంటూ ఉన్నా. ఎందుకనంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో దివ్యాంగులకు పెద్దపీట వేసిన ఘనత ముఖ్యమంత్రిది, ఉప ముఖ్యమంత్రి వర్యులదని తెలియజేస్తున్నా. 6,000, 10,000, 16,000, 15,000 మరి ఉచిత బస్సు, ఉచిత మోటార్ వాహనాలు ఇచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అందులైన ప్రపంచ క్రికెట్ మహిళ నా ఒక దివ్యాంగురాలకు మరి ఒక్కొక్కళ్ళకి ఆయన వంతు అమౌంట్ ఇచ్చి వారొక విలేజ్ల్లో కూడా రోడ్లు వేయించిన ఘనత ఈ కూటమి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారిదని చెప్పి తెలియజేస్తున్నాం. దీనిలో భాగంగానే దివ్యాంగులకు వీరిద్దరూ ఒక మంచి మనస్తత్వంతో దివ్యాంగులకి స్థానిక సంస్థల్లో కూడా 5% రాజకీయ రిజర్వేషను అమలు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటూ ఉన్నా. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.